హలో అండి అందరికీ, నేను మీ హనీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ సోల్మన్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనమైతే కొన్ని కంపోస్ట్ స్టార్ట్లో తోటకూర అయితే వేసుకున్నాం కదా, అసలు ఎంత బాగా వచ్చిందో మీకు డిఫరెన్స్ చూపిస్తాను. నార్మల్ వట్టిలో వేసిన దానికి కంపోస్ట్ చేసుకుని ఒక 15 రోజులు పక్కన పెట్టిన సంచిలో ఎంత బాగా కంపోస్టింగ్ అయిందో. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ కంపోస్ట్ బిన్లో చేసుకున్నాను అనమాట. ఈ కంపోస్ట్ని దీంట్లో కంపోస్ట్ బిన్ కాదు, ఇలాగ గ్రో బ్యాగ్లో చేసుకున్నాను. అసలు ఎంత బాగా ఎదిగిందో. నేనైతే ఇప్పుడు కోసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫుల్గా కోసేసుకుందాం మనం. మీరు కట్ చేసుకోవచ్చు, నేనైతే చేత్తో తెంపేసుకుంటాను కావాల్సినంత, ఎందుకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. కోసేది కూడా ఇప్పుడు కావాలని కాదు, మనకి ఇక్కడ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ఎదగకుండా ఇవి డామినేట్ చేసేస్తున్నాయి. కాబట్టి ఇవి కోసుకుంటే కనీసం అవి ఎదుగుతాయని. పెద్ద కాళ్ళు ఉన్నాయి చూసారా, కోసుకున్నాం అవి. అసలు ఎంత బాగా అయిందో కంపోస్ట్ దీంట్లో. మీకు ఇది అయిపోయిన తర్వాత ఈ సంచి అంతా వంపేసి ఒక వీడియో అయితే చేస్తాను. ఎంత బాగా అయింది కంపోస్ట్ మీరే చూడండి. 2 months పైన అవుతుంది. కరెక్ట్గా కంపోస్ట్ కావాల్సిన టైం అవ్వకపోయినా బాగానే ఎదిగింది. అసలు పడిపోతుంది, అసలు ఎదగది. సమ్మర్లో అనుకున్నాను కానీ ఇంత గ్రీన్గా ఎదుగుద్దని నేనైతే అస్సలు ఊహించలేదు. కొన్ని అయితే వేలుతో చూస్తాను, కొన్ని అలా అలా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెము బాగా ముదిరినవి అలా అలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే ఇది నార్మల్ మట్టిలో వేసింది, దీంట్లో అయితే ఎదగాల వద్దన్నట్టు చూసారు ఎలా ఎదుగుతుందో. అన్నిటికన్నా ముందు దాంట్లోనే వేసాను కానీ సరిగ్గా రాలేదు. ఇవి కూడా షార్ట్గా ఉన్న కొంచెం కోసుకుంటా, ఎందుకంటే ఈ సైజ్ చిన్నగా ఉన్న ఆకులు పెద్ద అవుతున్నాయి, మళ్ళీ విత్తనాలు వస్తే ముదిరిపోతుంది. చాలు, అలా కొంచెం కొంచెం కోసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది ఇక్కడైతే కంపోస్ట్, ఇది కూడా గోను సంచిలో వేసినట్టే వేసాను. దీంట్లో బాగా ఎదిగినాయి అన్నిట్లో కంటే. మెల్లగా అంచం కోసుకుంటున్నాము. ఇప్పుడు ఇవి కోసుకోకపోతే కింద నుంచి వచ్చేవి ఇంకా గుబురుగా ఎదుగుతాయి. కింద నుంచి వచ్చేవి ఫస్ట్ ఈ బ్యాచ్ అయిపోతే తర్వాత అలా 2-3 బ్యాచెస్గా డివైడ్ చేసుకొని కోసుకోవాలి. ఇప్పుడు తోటకూర కాదు, మీకు ఒకేసారి ఫుల్గా గ్రోన్ అయింది ఓకే. నేనంటే ఎక్కువ సీడ్స్ వేసేసాను కాబట్టి ఒకదానికి ఒకటి గ్యాప్ లేకుండా వచ్చినాయి. చాలా వరకు ముదిరినే ఉన్నాయి ఇక్కడ. చూసారా ఎంత బాగున్నాయో. కొన్ని రూట్స్ వచ్చేసినాయి, కొన్ని అయితే ఇలాగా స్టెమ్స్ కోసుకొని చేసుకుంటున్నాము. ఎప్పటికెప్పుడు అలా ఫ్రెష్గా కోసుకొని చేసుకుంటే చాలా హెల్తీ. అయితే కంపోస్ట్లో వేసింది కాబట్టి ఇంకా ఆర్గానిక్. నేనైతే సాయిల్ మిక్స్ అయితే కంపోస్ట్కి ఏదో ఉత్తి సాయిల్ వేస్తాను, కావాలంటే పశువుల ఎరువు దాని మీద వేస్తానేమో కానీ కంపోస్ట్ తోట కావడానికి వానపాములకి ఫుడ్ లాగా ఉంటుందని అసలైతే ఏమీ వేయను. అసలు ఎంత బాగా ఎదిగిస్తుందో, చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇక్కడైతే ఇప్పుడు మనకి రైనీ సీజన్ వచ్చిందంటే మీరు మట్టి నర్సరీలో కొంటారో లేదా బయట ఎక్కడైనా తెచ్చుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు తీసుకుంటానన్నమాట, తెచ్చుకుంటాను వెళ్ళి. కాబట్టి తర్వాత బురద అయిపోతుంది కాబట్టి ముందే సంచులు నింపేసుకుంటే రైనీ సీజన్లో చక్కగా పెట్టుకోవచ్చు మనం సీడ్స్ అవన్నీ. నేను అందుకే ఏం గార్డెన్లో అయితే ఏం చెయ్యట్లేదు, సీడ్స్ లాంటివి ఏం పెట్టట్లేదు. ఇది పైకి వచ్చేసింది. మీకు ఎంత మొత్తం కోసేసుకోవచ్చు, కానీ మిగతావి ఎదగాలి కాబట్టి అన్నీ కొయ్యకుండా కొంచెం కొంచెం కోసుకుంటున్నాను. ఎదిగిన చాలా వరకు మీకు చూపిస్తాను. చూసారా, చాలా వరకు అలా ఎదగకుండా ఆగిపోయినాయి, ఎందుకంటే వాటికి సన్లైట్ తగలకుండా ఉండడం ఇలాగ చాలా విషయాలు జరుగుతాయి కాబట్టి. చూసారా, ఇదొక చిన్న కట్ట ఇంత వచ్చి కోసుకున్నాం మనమైతే. నాకైతే హ్యాపీ. ఇదైతే చాలా చిన్న కట్ట, సలాడ్స్లోకి వాడుకోవచ్చు, లేదంటే ఇంకా బయట కొన్న వాటితో కలుపుకొని వండుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.